సంక్షోభాలని అవకాశంగా మలుచుకోవాలి. వాస్తవంగా లడ్డూ వివాదం వచ్చినప్పుడు దాంట్లో మిగతా అన్ని కోణాలు పక్కన పెడితే నేను మొట్టమొదటి నుంచి ప్రస్తావించాను. భగవంతుడు ఒక మంచి ఆలోచన చేశారేమో, గోశాలలు మంచాతని నిర్వహింపజేసేటటువంటిది, గోవుల్ని మనమే పెంచేలా చేసుకుని మనమే పాలు నెయ్యి తీసుకునేటటువంటి కాన్సెప్ట్ వైపుకి, తద్వారా వేలాది మందికి ఉపాధి వస్తుంది, మనం గోవుల్ని పెంచి పోషించినటువంటి పుణ్యం వస్తుందని చెప్పుకున్నాం. బట్ ప్రభుత్వం ఇంకా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చుకుంటూ వచ్చారు. రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ యాత్ర చేసినటువంటి ఆయన, బీసీవై పార్టీ అధినేత, తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు చేసి సొంతగా నెయ్యి తయారీకి తన వంతుగా భూరి సాయం ప్రకటించారు. ఓ పెద్ద బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏదైతే 1000 గోవులు ఇస్తా, 1,00,000 గోవుల్ని సమకూరుస్తా అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. కోట్లాది మంది భక్తులు, వేల కోట్ల ఆస్తులను తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతగా డైరీ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. లడ్డూ ప్రసాదం సహా పూజ నెయ్యి కూడా అపవిత్రం అవుతుంది, అందుకే సొంత డైరీ ఏర్పాటు చేసుకోవాలా అంటూ దానికి బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడైనా సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతం. భవిష్యత్ తరాలకు మనం ఒక ఆదర్శం అవుతాం.